క్రైస్తవ జీవితంలో ఎంత ప్రార్థన పరులమైన, ఎంత శక్తి కలిగినటువంటి ప్రార్థన మనలో ఉన్నా, ఎంత ప్రార్థన పవర్ మనలో ఉన్నా, చాలా మంది దీవించబడరు, చాలా మంది ఆశీర్వదించబడరు. దానంతటికి కారణం ఏంటిదంటే గర్వం. బైబిల్ గ్రంథంలో కొంతమంది పేర్లు లిఖించబడ్డాయి. లిఖించబడడానికి గల కారణం ఏంటిదో తెలుసా? వారిలో ఉన్న తగ్గింపు జీవితము. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని జనాంగమా, ఆది కాండము 18వ అధ్యాయం 27వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఆది కాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనై ఉన్నా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే, 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదువా? చాలు. చూడండి 18వ అధ్యాయం 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అబ్రహాములో ఉన్నటువంటి తగ్గింపు జీవితం, అబ్రహాములో ఉన్నటువంటి సమర్పణ. అబ్రహాము గొప్ప ధనవంతుడు, అనేక మంది పని వాళ్ళు తన ఇంట్లో ఉన్నారు. అయినను అబ్రహాము చెబుతున్నటువంటి మాట ఏంటిదంటే, నేను ధూళి బూడిద వంటి వాడిని. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తగ్గింపు జీవితం! తనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితమే ఈరోజు తనని దేవునికి స్నేహితునిగా మార్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. తనలో ఉన్నటువంటి తగ్గింపు జీవితం అది. మనం అనుకోవచ్చు, ఒక వ్యక్తి దీవించబడాలంటే అనేకమైనటువంటి సమర్పణలు ఉంటాయి. ఒక వ్యక్తి దీవించబడాలంటే సమర్పణ జీవితం కావాలి. ఒక వ్యక్తి దీవించబడాలి అంటే సమర్పణ ఉండాలి. ఈరోజు సమర్పణ జీవితం నీకుందా? తగ్గింపు జీవితం నీకుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఎంతకాలం నీలో ఉన్న గర్వం? అబ్రహాము అంటున్నాడు, అయ్యా నేను దుమ్ముని, నేను ధూళిని అని. అందుకనే దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకున్నాడు, అందుకనే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు. చాలా మంది ఎందుకు దీవించబడరో తెలుసా? వారిలో ఉన్నటువంటి గర్వం, వారిలో ఉన్నటువంటి అహంకారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు అబ్రహాములో ఉన్నటువంటి తగ్గింపు జీవితం మనలో కనుక ఉంటే, ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా?
హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. రెండవదిగా ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు ఆ నీ సేవకునికి ఆ చేసిన సమస్తమైన ఉపకారములను సమస్తమైన సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. నా సహోదరుడైన యేసేవు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. హల్లెలూయా. యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యా, నేను అపాత్రుడనయ్యా. నా జీవితంలో ఒక చేతి కర్ర తప్ప వేరే ఆస్తి లేదు. ఎంత తగ్గింపు జీవితం అండి. హల్లెలూయా. ఎంత తగ్గింపు జీవితం, ఎంత సమర్పణ జీవితం. అయ్యా, నేను అపాత్రుడనయ్యా. నా చేతిలో ఒక చేతి కర్ర తప్ప మరొకటి లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు ఆయనకున్నటువంటి ఆస్తిని బట్టి, ఆయనకున్నటువంటి పలుకుబడిని బట్టి ఆయనలో గర్వం రాలేదు. యాకోబు అంటున్నాడు, నేను అపాత్రుడనయ్యా. నా చేతిలో చేతి కర్ర తప్ప వేరే ఆస్తి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతి కర్ర తప్ప వేరే ఆస్తి లేదు. కానీ నన్ను 20 సంవత్సరాలకు గొప్ప ఆస్తి పరుడుగా చేసినావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 20 సంవత్సరాలకు గొప్ప ఆస్తి పరుడిగా చేశావు. దినంతటికి కారణం ఏంటంటే తెలుసా? తగ్గింపు జీవితం. గర్వం మనలో రావద్దు. ఏంటన్నావా? గర్వం మనలో రావద్దు, అహంకారం మనలో రావద్దు. యాకోబు అంటున్నాడు, అయ్యా, నా చేతిలో ఒక్క చేతి కర్ర తప్ప మరొకటి లేదు. చేతి కర్ర తప్ప మరొకటి లేదయ్యా. నా దగ్గర వేరే ఆస్తి లేదయ్యా. ఈ ఆస్తికి నేను పాత్రుడను కాను. నేను అయోగ్యుణ్ణయ్యా, అపాత్రుణ్ణయ్యా అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దీవించగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. దేవుడు కొద్దిగా ఆస్తి ఇవ్వగానే మందిరం కనపడదు. పిల్లలు లేనప్పుడు కన్నీరు గారుస్తాం దేవుని మందిరంలో. పిల్లలు పుట్టగానే మందిరం కనపడదు, దేవుని సన్నిధి కనపడదు. ఏమైందమ్మా మందిరానికి రావట్లేదంటే? ఏమైంది మందిరానికి రావట్లే? ఏమైంది మందిరానికి రావట్లేదంటే? అన్నయ్య చాలా బిజీ అన్నా, చాలా బిజీగా ఉన్నానన్నా నేను, అందుకనే మందిరానికి రావట్లే. పిల్లలతో బిజీ అయిపోయినానన్నా అంటే దేవుడు పిల్లల్ని ఇచ్చి తప్పు చేశాడా? పిల్లల్ని ఇచ్చి తప్పు చేశాడా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వెహికల్ రాగానే గర్వం, ఆస్తి రాగానే గర్వం, పరిచర్య దీవించబడగానే గర్వం, ఉద్యోగం రాగానే గర్వం, డిగ్రీ పాస్ అవ్వగానే గర్వం, కెమెరా తీయడం రాగానే గర్వం, ఫోటోలు తీయడం రాగానే గర్వం.
ప్రార్థన చేయడం రాగానే గర్వం, పాటలు పాడడం రాగానే గర్వం. ఆ గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. అయ్యా పాత్రున్నయ్యా, మనలో తగ్గింపు జీవితం ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. ఎస్, నా జీవితంలో కూడా నేను ఆ పాత్రుణ్ణి, ఎందుకు పనికి రాని వాణ్ణి. అటువంటి నన్ను దేవుడు ఆయన సేవలో వాడుకుంటున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నిర్గమాకాండము 4వ అధ్యాయం, నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం చదువు బిడ్డ. అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి అయినను నేను మాట నేర్పరిని కాదు. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవాన్నే గాని, చెవిటి వాన్నే గాని, దృష్టి గలవాన్నే గాని, గుడ్డివాన్నే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. మోషే గొప్ప ప్రావణ్యుడు అయినప్పటికీ మోషే అంటున్న మాట ఏం తెలుసా? నేను మాట నేర్పరిని కాదు, నేను నత్తివాణ్ణయ్యా, స్పష్టంగా నేను మాట్లాడలేనయ్యా, స్పష్టంగా నేను మాట్లాడలేను ప్రభు. ఇదెక్కడి కథ? నేను స్పష్టంగా మాట్లాడిన నేను వాడబడలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, మోషే అంటున్నాడు, ఎంత ప్రావీణ్యుడైనా గాని మోషే అన్నాడు, అయ్యా నేను నత్తివాణ్ణయ్యా, నేనెందుకు పనికి రానివాణ్ణయ్యా అని మోషే తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుక మాంద్యము గలవాడనయ్యా, నా నాలుక దేనికి పనికి రాదయ్యా, నేను పనికి రానయ్యా పరిచర్య కంటే. దేవుడు అంటున్నాడు, మూగవారికి మాటలిచ్చే దేవుడను నేను. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మూగవారికి, కన్నులు లేని వారికి కన్నులు తెరిపించే దేవుడను నేనే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఉందా ఈరోజు మోషేలో ఉన్న తగ్గింపు జీవితం? కొంచెం బైబిల్ చదవడం రాగానే ఆగం మనం, కొంచెం పాటలు పాడడం రాగానే ఆగం. గర్వం. కొంచెం పాటలు పాడడం రాగానే గర్వం, కొంచెం బైబిల్ చదవడం రాగానే గర్వం, కొంచెం పరిచర్యలో వాడబడుతున్నామంటే గర్వం. నేను లేకపోతే పాస్టర్ గారికి దిక్కు లేరు. మొన్న కూడా అన్నాడు కదా, ఏంటే నేను కెమెరా మోయకపోతే పాస్టర్ అమ్మతేజ గారి పరిచర్య లేదు, నేను కెమెరా తీయకపోతే పాస్టర్ అమ్మతేజ గారి పరిచర్య లేదు. చరంగాడు తీస్తండి అలా కెమెరా. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా. వినయ్ గారు తీస్తండి. రేపు సూర్యాపేటలో గృహ ప్రవేశం ఉంది కదా, మీరిద్దరే కెమెరా మ్యాన్స్. కొట్టండి గట్టిగా చప్పట్లు వేస్తున్నాము. ఆయన వాడుకుంటాడు అంతే. ఇలా సౌండ్ ఆపరేటర్ మన పాలైపోయాడు వేస్తున్నామంలో, క్యాంపస్ ఆపరేటర్ మన సాయి అయిపోయాడు వేస్తున్నామంలో. క్యాంపస్ని మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తాడు, ఏంటి మమ్మీ, ఏంటి కథ ఇయ్యాలా? అరే అజయ్, సరే మమ్మీ చేస్తాను. మమ్మీ నా మాట ఎవరు వినట్లే మమ్మీ. ఎవరు అంటాడా? సాయిగాడు.
రత్నమ్మ తప్ప అందరు వింటారంట మాట. హల్లెలూయా, కృప కలుగునుగా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, తగ్గింపు జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా. యేసయ్యలాగా మనం మారిపోవాలి, యేసయ్యలోనే మారిపోవాలి. ఆయన ప్రేమతో మనము నింపబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగునుగా. ఈరోజు తగ్గింపు జీవితం మనకుందా? తగ్గింపు ప్రార్థన జీవితం మనకుందా? చూడండి, కీర్తన గ్రంథము 86వ అధ్యాయం, కీర్తన గ్రంథం 86వ అధ్యాయం మొదటి వచనం చదువు బిడ్డ. యెహోవా నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. హల్లెలూయా. నెక్స్ట్ 22వ అధ్యాయం 6వ వచనం చదువునాను. చూడండి, దావీదు మహారాజు దేవునితో అంటున్నాడు, దావీదు మహారాజు దేవునితో చెబుతున్నాడు ఏంటి? నేను దీనుడను, నేను దరిద్రుడను అని చెబుతున్నాడు. ఎవరు? నార్మల్ పర్సన్ కాదు ఈయన. ఎవరు? దావీదు. దావీదులో ఉన్నటువంటి సమర్పణ జీవితం మనకుందా? చదువుని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, హైట్ని బట్టి గర్వం. ఈ గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. మహారాజు దావీదు అంటున్న మాట ఏంటిదో తెలుసా? నేను దీనుడను, దరిద్రుడను. ఈరోజు అయ్యా నేను దీనుడనయ్యా, అయ్యా నేను దరిద్రుడనయ్యా అని నీకు నువ్వు తగ్గించుకోగలిగితే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు దీనుడిగా ఉంటే, నీకు నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టకాలంలో నువ్వు ఉన్నా, ఏ వేదనలో నువ్వు ఉన్నా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు. హల్లెలూయా, హల్లెలూయా.
కీర్తన గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం చదువమ్మా. నేను నరుడను కాను, నేను పురుగును. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దావీదు చెబుతున్నటువంటి మాట, నేను పురుగునయా, నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందించబడిన వాడిని, ప్రజల చేత తృణీకరించబడిన వాడిని. ఎంత తగ్గింపు జీవితమో చూడండి. దావీదులో ఉన్న తగ్గింపు జీవితం అది. దావీదులో ఉన్నటువంటి తగ్గింపు మహారాజు ఆయన. ఆ మహారాజువే పురుగును అంటున్నాడు, నరుల చేత నిందించబడిన వాడను అంటున్నాడు. ఆ మహారాజు అంటున్నాడు, నేను దీనుడను దరిద్రుడను. కొట్టుగట్టిగా చప్పట్లో, కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా. మనలో తగ్గింపు జీవితం ఉండాలి. తగ్గింపు జీవితం లేకపోతే ఎంత ప్రార్థన పరుడవైనా చివరికి సాధించేది సున్నా. ఒకరిని ఏలెత్తి చూపొద్దు. ఆయనలో ఏదైనా లోపం ఉంటే ఏం చేయాలి? ఆయన కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. అయ్యా, ఈ బిడ్డని మార్చేయ, ఆ బిడ్డని లేవనెత్తయ్యా, ఆ బిడ్డని లేవనెత్తు ప్రభువా. హల్లెలూయా. కృప కలుగునుగా, ఆ బిడ్డని వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈరోజు మనలో ఆ గర్వం ఉండడానికి వీలు లేదు. ఒకరొకరు స్పీడ్గా చదువుతారు బైబిల్, ఒక్కొక్కరు స్లోగా చదువుతారు. ఒక్కొక్కరు స్పీడ్గా పాటలు పాడగలుగుతారు, ఒక్కొక్కరేమో అంత రాగం రాకపో ఉండొచ్చు. రాగం నాకు బాగా వస్తుందనే గర్వం మనలో ఉండొద్దు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. జార్జ్ ముల్లర్ 200 సార్లు బైబుల్ చదివాడు. 200 సార్లు బైబుల్ చదివినటువంటి వ్యక్తి అంటున్న మాట ఏంటో తెలుసా? బైబుల్లో నాకేమి జ్ఞానము ఇంకా లేదు. ఒక్కసారి చదువుతామో లేదో ఏమంట, ఐ నో ఎవ్రీథింగ్, యూనో, బైబుల్ నాకు అన్నీ తెలుసు. ఎక్కడ అడిగితే అక్కడ చెప్తా. చెప్పు. ఆ పాస్టర్కి బైబుల్ జ్ఞానం లేదు, నాకు బైబుల్ జ్ఞానం ఉంది అని చెప్పుకోవడం. హల్లెలూయా. గర్వం. నీ టాలెంట్ ఎంత, నా టాలెంట్ ఎంత, నీకు బైబుల్ జ్ఞానం ఎంతుంది, నాకు బైబుల్ జ్ఞానం ఎంతుంది, చూసుకుందాం పట్టు, లైవ్ పెడదాం పట్టు. ప్రైజ్ ది లార్డ్. 200 సార్లు బైబుల్ చదివినటువంటి వ్యక్తి జార్జ్ ముల్లర్. ఆ జార్జ్ ముల్లర్ చెప్తున్నాడు, ఏంటిదో తెలుసా? ఏంటిదో తెలుసా? అయ్యా, కొంచెమైనా నాకు బైబిల్ జ్ఞానం ఇంకా లేదు అంటున్నాడు. అటువంటి తగ్గింపు జీవితం ఈరోజు నీలో ఉందా? జార్జ్ ముల్లర్లో ఉన్న తగ్గింపు జీవితం నీలో ఉందా? తగ్గింపు నీలో లేకపోతే ఎంత ప్రార్థన చేసినా ఈ పైకప్పు కూడా నీ ప్రార్థన దాటదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నాకు తగ్గింపు దయచేయి, అయ్యా నాకు తగ్గింపు దయచేయి, నీ మహిమతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా.
చప్పట్లు కొట్టాలా? నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. వీరందరూ కూడా తగ్గించుకున్నారు కాబట్టి దేవుని మహిమను చూశారు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అనేక విధాలుగా గర్వం, అనిల్ గారు ఫస్ట్ వచ్చిండ్రా క్లాస్లో, నువ్వు ఏంద్రా ఫస్ట్ రాకపోయినా అంటే ఆ అమ్మాయి ఏమంటది, ఏంటి డాడీ మీరు అనిల్ ఏంటి అనిల్తో పోలుస్తున్నారండి నాకు. హల్లెలూయా. ఆయనకు ఒక్క దాంట్లోనే ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు అన్నిట్లో ఎక్కువ వచ్చినాయి. దేవుని కృపను కోల్పోతాం. తగ్గింపు జీవితం మనలో ఉండాలి. తగ్గింపు జీవితం, సమర్పణ జీవితం మనలో ఉండాలి. ఈరోజు మనం బైబుల్ బాగా చదివేటోళ్ళం అంటారు, చదువు బైబుల్ నా లెక్క చదువు, టగటగటగట చదువు చదవాలా, చదువు నా లెక్క. బాబు ఆయన కొత్తగా నమ్ముకున్నాడు, ఏదో చేస్తున్నాడు, అప్పుడే బైబుల్ చదువుతున్నాడు. ప్రజల నిమిత్తము ప్రార్థన చేయుదుము ఏదో చదువుతాడు. ఆయన కొత్తగా పాపం నమ్ముకున్నాడు దేవుణ్ణి, ఏదో చదువుతున్నాడు. లేదా నువ్వు 4వ తరగతి, ఆయన డిగ్రీ చేశాడు అనుకో. 4వ తరగతి వ్యక్తి చదువుతున్నప్పుడు డిగ్రీ చదువుతున్నటువంటి డిగ్రీ చదువుకున్న వ్యక్తి నవ్వుతే ఎట్లుంటుంది? నాకు మొత్తం తెలుసు, నాకు మొత్తం బైబుల్ నాలెడ్జ్ ఉంది, నీకేం లేదో. గర్వం, అహంకారం, ఆ గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. డిఎల్ మోడీ కాలేజ్లో యూనివర్సిటీలో చదవాలని 2 కుర్రోళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాత చక్కగా డిఎల్ మోడీ కాలేజ్కి బయలుదేరినారు. ఎంతో ఆశ, చిన్నప్పటి నుంచి డిఎల్ మోడీ కాలేజ్లో చదవాలని, డిఎల్ మోడీ కాలేజ్లో చదవాలని ఒక ఆశ. అయితే ట్రైన్ దిగేశారంట. ట్రైన్ దిగేసి ఒక ఎడ్ల బండి దూరంగా ఉంటే ఎడ్ల బండిని పిలిచారంట. ఏయ్ బాబు, సారీ,
గుర్రపు బండి. గుర్రపు బండి అంటే పిలిచారట, ఓ బాబు రా. వచ్చాడంట. సార్ చెప్పండి అన్నాడు. మేము డిఎల్ మోడీ కాలేజ్కి వెళ్ళాలి, లగేజ్ లోపల పెట్టు, మమ్మల్ని డిఎల్ మోడీ కాలేజ్కి తీసుకెళ్ళు అంటే సరే సార్ అని చెప్పి ఆ లగేజ్ అంతా మోసి ఆ గుర్రపు బండిలో పెట్టాడంట. ఆ గుర్రపు బండిలో పెట్టిన తర్వాత సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే, మైండ్ లేదా, ఏం లేదు, మైండ్ లేదా, డిఎల్ మోడీ కాలేజ్కి తీసుకెళ్ళు. డిఎల్ మోడీ కాలేజ్కి తీసుకెళ్ళమనగానే డిఎల్ మోడీ కాలేజ్కి తీసుకెళ్ళాడంట. డిఎల్ మోడీ కాలేజ్కి వెళ్తూ ఆ గుర్రపు బండి ఆయన అడిగారంట, సార్ మీకు డిఎల్ మోడీ గారు తెలుసా అంటే ఆయన అన్నాడంట, తెలుసు. మాకు పరిచయం చేస్తారా సార్ అంటే, పరిచయం చేస్తాను రండి అన్నాడంట. ఆ క్యాంపస్ చూడగానే ఇలా ఇలా చూస్తున్నాడంట. బాబు లోపలికి పోని అనగానే లోపలికి పోనిచ్చిండంట. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దిగి వెళ్ళిపోతున్నాడంట. ఆ గుర్రపు బండి ఆయన, ఏ బాబు పిచ్చిలేసిందనిగా లగేజ్ ఎవరు మోసుకొస్తారో మోయ్ అనగానే మరలా పాపం ఆ వ్యక్తి వచ్చి ఆ లగేజ్ అంతా దింపి లగేజ్ అంతా మోసుకొని వెళ్ళి రిసెప్షన్ దగ్గర పెట్టాడంట. రిసెప్షన్ దగ్గర తీసుకెళ్ళి పెట్టాడంట. ఆ రిసెప్షనిస్ట్ని అడుగుతున్నారంట, మేడం మేము డిఎల్ మోడీ గారిని చూడొచ్చా, డిఎల్ మోడీ గారిని మాట్లాడొచ్చా, డిఎల్ మోడీ గారితో ఫోటో దిగొచ్చా అని చెప్పి మాట్లాడుతున్నారంట. వాళ్ళు కిందికి మీదికి చూస్తున్నారంట. వాళ్ళు కిందికి మీదికి చూస్తున్నారా, ఎందుకు మేడం అలా ఎందుకు చూస్తున్నారంటే, అదేంటి మిమ్మల్ని గుర్రపు బండిలో తీసుకొచ్చింది డిఎల్ మోడీ గారే. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. ఏంటి మమ్మల్ని గుర్రపు బండిలో తీసుకొచ్చింది ఎవరు? ఎవరు? డిఎల్ మోడీనా? హల్లెలూయా. మమ్మల్ని గుర్రపు బండి మీద తీసుకొచ్చింది ఎవరు? డిఎల్ మోడీనా? yes. ఈ యూనివర్సిటీకి డైరెక్టరు, ఈ కాలేజ్కి డైరెక్టరు ది గ్రేట్ డిఎల్ మోడీయే మీ సూట్ కేసు మోసుకొని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ ఇద్దరు స్టూడెంట్స్ గుండెలు పగిలిపోయినాయి అండి. ఇంత తగ్గింపు జీవితమా డిఎల్ మోడీ గారిది? ఇంత తగ్గింపు జీవితమా అంటే ఎస్, అంత తగ్గింపు జీవితము డిఎల్ మోడీ గారిది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. yes, ఆయనకున్నటువంటి హోదా, ఆయనకున్నటువంటి ఆస్తి, చికాగోలో 100 అడుగుల విగ్రహం ఉంది ఆయనది. గట్టిగా చప్పట్లు కొట్టాల, హల్లెలూయా. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. గర్వం మనలో ఉండడానికి వీలు లేదు. బైబిల్ నాలెడ్జ్ని బట్టి, బైబిల్ చదువుని బట్టి మనలో గర్వం ఉంటే మనం దేవుని దీవెనని స్వతంత్రించుకోలేం. నా అంత ప్రార్థన పర్రాలు ఎవరు లేరు, నా అంత ప్రార్థన పరుడు ఎవరు లేరు. గర్వం, చదువుని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం. ఈరోజు ఆ గర్వము మనలో ఉండడానికి వీలు లేదు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక డిఎల్ మోడీని లేవనెత్తిన దేవుడు, ఒక అబ్రహాము గారిని లేవనెత్తిన దేవుడు, ఒక దావీదుని లేవనెత్తిన దేవుడు, ఒక యాకోబుని లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తడానికి సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? అయ్యా నాలుక మాంద్యము గలవాడినయ్యా, నేను మాట నేర్పరిని కాదయ్యా. ఆమేనండి, మాట నేర్పరిని కాదు నేను. దేవుడు అంటున్నాడు, మూగవారికి స్వస్థతనిచ్చే దేవుడను నేను, కన్నులు లేని వారికి
కన్నులనిచ్చే దేవుడను నేను. నువ్వు నాలుక మాంద్యము గలవాడివైనా ఆ నాలుకను ముట్టి స్వస్థపరిచి నిన్ను దేశ విదేశాలలో నేను వాడుకోబోతున్నాను. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. హానోక్ బాయ్ని చూస్తే నాకు మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చిన కొత్తలో ఈయనేదో తెలుగు మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆయన మాట నాకు అర్థమయ్యకపోయేది, ఎందుకంటే మరాఠీ మాట్లాడి ఉన్నాడు కదా, తెలుగు వచ్చేది కాదు ఆయనకి. ఈయనేంద్ర బాబు డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు ఏంద్ర అనుకునేటోండి నేను. ఇప్పుడు మరాఠీ కంటే తెలుగే చక్కగా మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడతాడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. ఇప్పుడు ఒక కొత్త చికాకు ఉంది. ఏం చికాకు అది? మన జాషువా డాడీ ఎక్కువ హిందీయే మాట్లాడుతున్నాడంట, తెలుగు మర్చిపోతున్నాడంట. ఆమెనానండి. ఏంటి అనబోయి క్యావజీ అంటున్నాడంట. ఏంటమ్మా క్యావజీ, హిందీనే మాట్లాడుతున్నాడంట ఇప్పుడు. ఆమెనానండి. దానికి తోడు జాన్ కూడా తయారైంది ఇప్పుడు. క్యావోజీ వస్తుందా నీకు? లైట్గా వస్తుందా? ఆమెన్. ఓహో మనది అక్కడ కదా. కృప కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, మనకెంత బలహీనత ఉన్నా ఆ బలహీనతను తొలగించే దేవుడు మన దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనుషులం, బలహీనతలు ఉంటాయి, కానీ ఆ బలహీనతను తొలగించే దేవుడు మన దేవుడు. పేతురు, నువ్వు ఎవరో నాకు తెలియదు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు పొంగాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. కానీ ఆ పేతురునే గొప్ప ప్రవక్తగా దేవుడు లేవనెత్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి హల్లెలూయా. ఈరోజు గర్వముతో ఉన్నావేమో, నీకున్న సంఘాన్ని బట్టి, నీకున్న హోదాని బట్టి, నీకున్న ఉద్యోగముని బట్టి, నీకున్న తెలివిని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న చదువుని బట్టి, నీకున్న అంతాన్ని బట్టి గర్వముతో ఉన్నావేమో. ఆ గర్వము దేనికి దారి తీస్తుందో నీకు తెలుసు. గర్వం నాశనానికి దారి తీస్తుంది. అహంకారం పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. కనుక ప్రియ దేవుని జనాంగం, ఈరోజు ఒక బలమైన తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను మార్చుకో నీ పోలికలు, నన్ను దిద్దుకో నీ రూపులు, నన్ను మార్చుకో నీ పోలికలు, నన్ను దిద్దుకో నీ రూపులు. ఆత్మదేవా అనంత జ్ఞాని, నన్ను ఆశీర్వదించుమా, నా లోటును పూడ్చుమా, నన్ను మార్చుకో నీ పోలికలు, నన్ను దిద్దుకో నీ రూపులు, నన్ను మార్చుకో నీ పోలికలు, నన్ను దిద్దుకో. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేనండి. హల్లెలూయా. ఫలభరితమైన జీవితం ఎప్పుడు వస్తుంది? దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు. తగ్గింపు జీవితం మనలో ఉన్నప్పుడు. ఈరోజు తగ్గింపు జీవితం నీకుందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము
సెలవిమ్ము. నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాటలు విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులోని ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శతాధిపతి ఎవరు తెలుసా మీకు? 100 మంది సైనికులకు పై అధికారి ఆయన. 100 మంది సైనికులకు అధికారి అయినా కానీ, అయ్యా నా ఇంటికి వచ్చుటకు మీరు నేను పాత్రుణ్ణి కాదయ్యా. హల్లెలూయా. నేను పాత్రుణ్ణి కాదు. మీరు అంత దూరం ఎందుకయ్యా? మాట సెలవియండి అంతే. దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేనండి. నాకు అనిపించింది ఆయన విశ్వాసంతో పాటు అక్కడ అద్భుతం జరగడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన విశ్వాసంతో పాటు తనలో ఉన్న తగ్గింపును కూడా దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసముతో పాటు తనలో ఉన్న తగ్గింపును కూడా దేవుడు చూశాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇంత విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు. కొట్టగట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా. తగ్గింపు జీవితం మనలో ఉండాలి. చాలా మందిని చూస్తే భలే అనిపిస్తుంది నాకు. కలెక్టర్లు బాత్రూమ్లు కడుగుతున్నారు ఈరోజు. ఒక పరిచర్య పేరు చెప్తాను. LEF అని ఉంటుంది పరిచర్య. నెల రోజులు మొత్తం చర్చిలో 2-3 వ్యక్తులు తీర్మానం తీసుకుంటారు. బాత్రూమ్లు మొత్తం మేము 3 నెల రోజులు గడుగుతాం. ఇంకా జాయింట్ కలెక్టర్ అయినా కానీ చెప్పుల దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, బాత్రూమ్ల దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. పరిచర్య అంటే ఏంటి? ఓన్లీ వాక్యం చెప్పడమేనా పరిచర్య? పరిచర్య అంటే ఏంటి? బాత్రూమ్లు గడగడం ఒక పరిచర్య, మందిరము తుడవడం ఒక పరిచర్య. ఆమేనండి, హల్లెలూయా. బాత్రూమ్ కడగడం ఒక పరిచర్య. ఈరోజు గొప్ప గొప్ప సేవకులుగా పిలువబడుతున్నవారు బాత్రూములు కడిగిన వాళ్ళే, తిండికి ఎండిన వాళ్ళే, చలికి వణికిన వాళ్ళే. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నేను డిగ్రీ చదివాను, నేను అంత హోదాలో బతికాను, నేను బాత్రూమ్ కడగాలా? ఎట్లా బతికాను తెలుసా? నేను ఎంత అల్లారు ముద్దుగా పెరిగానో తెలుసా? నా హోదా ఏంటి తెలుసా? ఆ హోదా నిన్ను బొందబెడతాడే, ఆ హోదా నిన్ను ముందుకు వెళ్ళనియదు, ఆ హోదా నిన్ను కట్టేస్తానే, ఆ హోదా నిన్ను నీ గమ్యానికి చేర్చదు. అదొక రోగం, అది హోదా అనేది. ఆ హోదా మనలో ఉండడానికి వీలు లేదు. శతాధిపతి, 100 మంది సైనికులకు అధికారి, ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఏం చేస్తున్నాడు? నేను పాత్రుణ్ణి కాదయ్యా నా ఇంటికి రావడానికి, మాట మాత్రం సెలవియండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 25-26 వచనాలు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 25-26 వచనాలు. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడునే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉన్నట్టు చూచెను.
అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేటు అయినను అట్టి వాణ్ణి ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరు ఈ కొర్నేలి అంటే ఈయన కూడా శతాధిపతి, రోమా ప్రభుత్వములో పెద్ద ఉద్యోగము కలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద కుటుంబము కలిగిన వాడు, రోమా ప్రభుత్వములో పెద్ద ఉద్యోగము కలిగిన వాడు. చాలా జాగ్రత్తగా వినాలి. రోమా ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగము కలిగిన వాడు, పెద్ద కుటుంబము కలిగిన వాడు ఏం చేస్తున్నాడు? సేవకుని పాదాల దగ్గర పడి నమస్కరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటలో తగ్గింపు ఉన్నది, ఆయన క్రియలలో తగ్గింపు ఉన్నది. ఈరోజు తగ్గింపు జీవితం నీకుందా? ఈ కొర్నేలి శతాధిపతి రోమా ప్రభుత్వంలో పెద్ద ఉద్యోగము కలిగిన వాడైనా తగ్గించుకొని పేతురు పాదాలు పట్టుకుంటున్నాడు, పాదాల మీద పడుతున్నాడు. ఈరోజు అటువంటి తగ్గింపు జీవితం నీకుందా? ఒక్క మాట అనగానే కోపం వచ్చేస్తుంది నీకు. నా చెల్లి సేవకుడు గద్దిస్తున్నాడంటే నేను మా అయ్య మాటే పడా, నేను మా అమ్మ మాటే పడా, నేను మా అన్న మాటే పడా, నీ మాట పడతానా? నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే తగ్గించుకో. గర్వం నీలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు ఆ శతాధిపతి కావచ్చు, కొర్నేలి కావచ్చు, వీరిలో ఉన్న తగ్గింపు జీవితం నీలో ఉందా? ఈరోజు తగ్గింపు జీవితం నీలో ఉండాలి. ప్రభు పాదాలు పట్టుకొనయ్యా, తగ్గింపు జీవితం నాలో ఉండాలి ప్రభువా.